తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు నిందితులుగా ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఫైనల్ వర్డిక్ట్ అనేది డెలివర్ చేసింది. తుది తీర్పు అనేది వెలువరించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ కేసు సుదీర్ఘంగా విచారణ సాగింది. మొత్తం 5గురిని దోషులుగా ప్రకటించిన నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానం 2 నిర్దోషులుగా ప్రకటించింది. ఇందులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, మొఫైజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసిన సిబిఐ న్యాయస్థానం వాళ్ళ మొత్తానికి అంటే ఆ నలుగురికి 7 సంవత్సరాల పాటు జైలు శిక్షను ఖరారు చేశారు. 7 ఏళ్ళు జైలు శిక్ష అండ్ 10,000 రూపాయలు జరిమానా అండ్ దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. వీళ్ళు కనుక జరిమానా కట్టకపోతే మరో సంవత్సరం పాటు అదనంగా శిక్ష అనుభవించాలన్నారు. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి గారికి అయితే అప్పుడు గనుల శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ సెక్రటరీగా ఉన్న కృపానందంను కూడా సిబిఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. సబితా ఇంద్రారెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చారు. అప్పటి ఐఏఎస్ పరిశ్రమల శాఖ సెక్రటరీ కృపానందంకి కూడా ఉపశమనం కలిగింది. ఇదే కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ శ్రీలక్ష్మి గారిని 2022లోనే ఈ కేసు నుంచి కోర్టు డిశ్చార్జ్ చేసింది అప్పటి నుండి. అయితే ఇందులో అప్పటి గనుల శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి విడి రాజగోపాల్కి ఆ 7 ఏళ్ళు కాకుండా అదనంగా మరో 4 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనంగా 4 సంవత్సరాల శిక్ష ఖరారు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకు మొత్తంగా 11 సంవత్సరాల పాటు రాజగోపాల్కు జైలు శిక్ష పడినట్లయింది. అయితే ఇందులో A5గా ఉన్నటువంటి లింగారెడ్డి కేసు విచారణ దశలోనే చనిపోయారు. అండ్ A8గా ఉన్నటువంటి కృపానందం అప్పుడు గనుల శాఖ సెక్రటరీగా ఉన్నారు, ఆయనకు ఉపశమనం. A9గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు గనుల శాఖ మినిస్టర్గా ఉన్నారు, ఆ మేడంకి కూడా ఉపశమనం కలిగింది. ఓవరాల్గా 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లిలోని సిబిఐ కోర్టు అయితే ఈ మేరకు తీర్పును డెలివర్ చేసింది.